నమస్తే గురుగారు. హరే కృష్ణ తల్లి. సోషల్ మీడియాలో కూడా మీ పైన దాడి మొదలు పెట్టారు. సైకోయిక్ మెంటాలిటీకి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్. మీరు బ్రెజిల్ చర్చ్ అని కొట్టండి, 3,50,000 మంది పిల్లల్ని మానభంగం చేసి చంపేశారు. చర్చి నిండా పుర్రెలే. ఇంకా వీళ్ళు చంపిన నీగ్రోస్ అయితే సముద్రం నిండా శవాలు తేలుతూనే ఉన్నాయి. వీళ్ళని పశువుల్లో చూసి వీళ్ళు చేయని అకృత్యాలు ఏమున్నాయి? ప్రపంచం అంతా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారా? అవును. బ్రిటిష్ వాళ్ళంతా ఏ మతాన్ని అనుసరించారు చెప్పండి? నేను వాళ్ళని పొరుగు అని ప్రేమించు. ఎక్కడుందా ప్రేమ? ఆ ప్రేమ ఎక్కడుంది? ఇప్పుడు ఈ వీడియో చేశాక, ఇది అప్లోడ్ చేశాక, అరే రాధమనోహర్, ఒరే రాధమనోహర్, ఇక నిన్నైతే ఎవరో కామెంట్ పెట్టారు. ఇంక ఏం చెప్తా, ఇంకా ఇవన్నీ మనకి అసలు చిరాగ్గా. చూడండి, సరదాగా సేవ్ చేసి పెట్టాను ఏదో వాట్సాప్లో. అసలు వీళ్ళకి ఎంత పెచ్చ ఎక్కిందంటే, దేవుడంట తప్పించేయాలంట. రాశాడు నన్ను, ఏదైనా రాధా మనోహర్ దాస్ని, లలిత్ని, వీళ్ళందరినీ దేవుడు తప్పించేయాలంట. తప్పించేయాలి అంటే అయితే వాళ్ళ మతంలో ఉండాలమ్మా, లేకపోతే మతానికి వెళ్ళిపోవాలి. అదేంటమ్మా? ఇప్పుడు ఏ దేవుడిని నమ్మనోడు కూడా ఈ భూమి మీద సుఖంగా ఉండొచ్చు అని నేను చెప్తున్నాను. ఆమె చెప్పండి. వాళ్ళు దేవుడిని నమ్మితేనే ఉండాలా? దేవుడు లేడని మనం చెప్పట్లేదే. ఏం చెప్తున్నారమ్మా? విగ్రహారాధన తప్పని చెప్తున్నారు కదా. దాన్ని వాళ్ళు అక్కడ రియలైజ్ అయ్యి బదలగొడేస్తున్నారు. ఏంటది? ఆ మేరీ విగ్రహాన్ని. నిన్న నేను ఎవరో ఒక ఏ ఊరది, మన కాకినాడ నుంచి నేను ఇక్కడ ఏం రాసుకున్నాను చూడండి, కాకినాడ మంచి పాపి సలోమియా, అసలు పేరు సుశీలమ్మ. ఉన్నట్టు రాశాను. ఆవిడ ఎప్పుడో ఫోన్ చేసి, నేను పరిపూర్ణానంద స్వామి వారి కార్యక్రమానికి వెళ్ళాను, ఆ కార్యక్రమం చూసి నాకు ఫోన్ చేసి, మీరు కాకినాడ వచ్చారు, ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రండి అంది. అంటే సంతోషం అమ్మా అన్నాను. సరే, నిన్న ఏదో పోస్ట్ ఫేస్బుక్లో వస్తే అది పంపించాను. ఇది మన దేశంలో కాదు, దీనికి గొర్రెలు మీరు ఏం చెప్తారు? ఇది కొంచెం కటువుగా ఉంటుంది, ఓకే, దీనికి నాకు మీరు ఫీల్ అవ్వద్దు, దీన్ని చూసి ఈ స్థానం నాకు సంబంధం, ఈ పోస్ట్ని పెట్టి మీ అభిప్రాయం పంపించండి అని పెట్టాం. పెడితే రిప్లై చూడండి, ఎన్ని ఫోన్లో మిస్డ్ కాల్స్, తెగ ఫోన్లు. నేను నమస్తే అమ్మా అని పెడితే అతను, నమస్తే అమ్మాయి కాదమ్మా, నువ్వు ఏదో ఫోటో పెట్టావు కదా, దానికి రిప్లై మరి మేము మాట్లాడాలి కదా, ఆ ఫోటో మాకు ఎందుకు పెట్టాడు అన్నది. నువ్వు నమస్తే అమ్మ, బొక్కమ్మ, బూడమ్మ అని పెడితే అర్థమవుతుంది, ఫోన్ ఎత్తి మాట్లాడితే అర్థమవుతుందిరా. నమస్కారం అండి, మీరెవరో నాకు పరిచయం లేదు. ఇది కాకినాడ సలోమియా అనే అమ్మగారి పేరు ఉందండి, సుశీలమ్మ గారు అని, అందుకని అమ్మ అన్నాను సార్. మీ పేరు సార్? నమస్తే అమ్మ అన్నాను. అతను ఎవరో నాకు పరిచయం లేదు, ఏరాలకు దిగిపోయాడు. మీరు విన్నారుగా? ఎందుకంటారు? అతను ఎక్కడ వాళ్ళకి పుట్టినోడే. ఇంతకీ ఫైనల్ ఏంటంటే పేరు చెప్పించలేకపోయాను, అతని పేరు చెప్పించలేకపోయాను. ఎందుకని? ఆ పేరు వాళ్ళ పుస్తకంలో ఉండదు, అది పరిస్థితి. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు. ఫస్ట్ పాయింట్, సొసైటీని మోసం చేస్తారు, రాజ్యాంగాన్ని మోసం చేస్తారు, ప్రభుత్వాన్ని మోసం చేస్తారు. ఒక్కరు కూడా సర్టిఫికేట్లు హిందూ లేకపోతే బతకలేరు, హిందూ దేవుళ్ళ పేరు లేకపోతే బతకలేరు. పొద్దున్న ఫోన్ చేశాడు, ఏం పేరు అన్నా, ఐజాక్ శ్రీనివాస్ అన్నాడు. యాదవ్ గారు అన్నట్లేదు. ఐజాక్కి శ్రీనివాస్కి ఏం సంబంధం ఉందా? మోజెస్ వాసు, మొన్న మధ్య వేరే ఛానల్ ఇంటర్వ్యూలో, అది కూడా చాలా అద్భుతమైన కామెడీ. సార్ మీ నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ అంటే
పాలు అది అమ్ముతారండి అన్నాను. మీరు అది చూడాలి సార్, చాలా అసలు మామూలుగా ఆవిడ కాదు. అంటే కాదు, అది బైబిల్లో ఒక ముఖ్యమైన ఆయన పేరు అన్నాడు. మరి మరి ప్రసాద్ అండి అన్నాను. పాలంటే పోనీ అందులో పేరు, మరి ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకున్నాం అన్నాడు. సరే మీ పేరు సార్? వెంకట్. అది వెంకట్ అని మామూలుగా పెట్టుకున్నాం. ఈడు మామూలుగా పెట్టేసుకుంటాడు. క్రైస్తవ సేవ రాంబాబు అంటే వీళ్ళ బతుక్కో పేరు కూడా పెట్టలేని చవట వీళ్ళ గాడ్డు. వీళ్ళకి స్వచ్ఛందంగా ధైర్యంగా సర్టిఫికెట్లో క్రైస్తవుడు కావడానికి స్వచ్ఛందంగా బైబిల్లో ఉన్న పేరు పెట్టుకోవడానికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వలేని గాడ్డు పరలోకాలు ఎత్తాడు. ఇంకా పార్ట్ 2 ఇంకా అవ్వలేదమ్మా. అతను నన్ను ఒరే అన్నా కూడా నమస్తే సార్ పెట్టాను. ఓకే, మళ్ళీ నమస్తే సార్ అని రిప్లై ఇచ్చాను 2 సార్లు. నమస్కారం అండి. మళ్ళీ ఇంకోటి, మేము భోజనం చేస్తున్నాం, అందువల్ల మీ ఫోన్కి రిప్లై ఇలా ఇస్తున్నాము. మళ్ళీ కుదిరినప్పుడు మాట్లాడదాం సార్. అంటే విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కదా, అది కూడా ఇతర దేశాల వాళ్ళే చేస్తున్నారు, మీ అభిప్రాయం ఏమిటని పెట్టాను సార్. మీరు వాయిస్ మెసేజ్ లో పెట్టండి సార్, పర్లేదు. సార్ నమస్తే అండి. ఎవడో ఏదో పీతున్నాడని చెప్పి మనం పీచలే, అది ఎవడో మనం వెళ్ళలేం, అది వెళ్ళలేం. ఇంకా భాష మనం వెళ్ళలేము. తర్వాత నేను మళ్ళీ రిప్లై ఇచ్చాను. బైబిల్ మనకు అక్కర్లే, భలే చెప్పారు సార్. బైబిల్ పనికిమాలింది, మనకు అక్కర్లేదు, బాగా చెప్పారు అని పెట్టాను. ఇప్పుడు చూడండి, అతనిలోంచి యెహోవా బయటకు వచ్చేస్తాడు. బైబిల్ పనికిమాలి కాదు, నువ్వు పనికిమాలి ఎదవే. బైబిల్ పనికిమాలి ఎదవ అవుతుంది, పనికిమాలి ఎదవ కానా? కాదండి, ఇప్పుడు అతన్ని నేను గౌరవిస్తున్నా. వాళ్ళది ఏ మతం? ప్రేమ మతం. నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించు, నీ శత్రువు కొరకై నువ్వు ప్రార్థన చేయము. నీ శత్రువుని ఎక్కడ నేను ఎవరికి శత్రువుని అవుతాను? ఎలా శత్రువుని అవుతాను చెప్పండి? నేను వాళ్ళకేమైనా డబ్బులు ఎగ్గొట్టానా? వాళ్ళ దగ్గర ఏమన్నా దశంభాగాలు తీసుకున్నానా? పాస్టర్లు వాళ్ళకి శత్రువులు అవ్వాలి, కానీ నేను ఎలా అవుతానమ్మా? నేను వాళ్ళకి నువ్వు ఎక్కడ వాళ్ళకే పుట్టేవరా అని చెప్తున్నాను, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? నో బ్రిటిష్ వాడు వచ్చాకనే పుట్టాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇంక తిట్టాడు కదా, రిప్లై ఇచ్చా. సార్ చూసారా, మీరు నేను అన్నమాట నిజం చేశారు. బైబిల్ పనికిమాలిందని నిరూపించింది మీరే సార్, నేను కాదు. నేను మిమ్మల్ని సార్ అంటున్నాను, మీరేమో ఒరే అరే అంటున్నారు. అందుకే పనికిమాలిన బైబిల్ మనకెందుకు, దాని గొడవ మనకని. మీ పేరు ఏంటి సార్? చూడండి, మళ్ళీ వచ్చేస్తాడు యెహోవాడు. పనికిమాలి ఎదవా, బైబిల్ పనికిమాలిది కాదురా. ఇప్పుడు అతను అన్నా కూడా నేను సార్ అనగలిగాను. ఎందువలన? అతను మనవాడే, నేను ఫీల్ అవ్వగలుగుతున్నా. అతను ఫీల్ అవ్వలేడు. ఎందుకని? వాళ్ళని గొర్రెలు మాత్రమే మనుషులు. వాళ్ళకి గొర్రెలు వాళ్ళ మతంలో ఉంటేనే వాడు కన్సిడర్, లేకపోతే కన్సిడర్ కాదు. నేనేమంటా అంటే, ఈ గొర్రెలుగా ఏదో క్రైస్తవులుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరికైనా నన్ను ప్రేమించడానికి 3 రీజన్స్ చెప్తాను. వాళ్ళు తెలుగు వాళ్ళు, నేను తెలుగుని ప్రేమించడానికి ఒక ప్లాట్ఫామ్. ఇంకోటి, వాళ్ళు భారతీయులు, నేను భారతీయుని ప్రేమించడానికి 2వ రీజన్. 3వది, వాళ్ళు మనుషులు, నేను మనిషిని. ఈ 3 రీజన్స్ కాకుండా ఈ వదిలేసి వాళ్ళకి గొర్రె అయితేనే ప్రేమిస్తారట. ఇంకెందుకు? నిన్ను వలే పొరుగు అని ప్రేమించమంటే పొరుగు గొర్రెనే ప్రేమించాలి. ఎందుకది? అది చూడమ్మా. సరే, ఇంకా అలా వాయిశారు కదా, ఇంకా నేనేం చేస్తాను, కొంచెం కటుగా. మీరు ఎప్పటికీ సర్టిఫికెట్లో హిందువులే, ఎందుకంటే మాకే పుట్టారు కాబట్టి. సార్ మీరు గమనించారా, మీరు ఇన్నిసార్లు తిట్టారు, నేనేమో మిమ్మల్ని సార్ అంటున్నాను. బైబిల్ పనికి మాలింది అంటారు, రుజువేంటి? మీ భాషే కదా సార్, మీరెవరో నాకు పరిచయం లేదు, అయినా మీరు ఇన్ని తిట్లు తిట్టగలిగారు. ఏదో ముడ్డి దుడుచుకునే పుస్తకం కోసం. ఏమన్నాను? ముడ్డి దుడుచుకునే పుస్తకం సార్ బైబిల్. మీరు చెప్పిన పి అందులోనే ఉంది సార్. మనకెందుకు భాష, మనకెందుకు సార్? మీ పేరు చెప్పలేకపోయారు సార్, మీ పేరు చెప్పలేదు. ఫోన్లేండి, ముడి దుడుచుకునే బైబిల్ గురించి మనకి ఎందుకు. కానీ మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మీ అమ్మ పేరు, మీ నాన్నగారి పేరు, మీ పేరు బొకడా బైబిల్ ఉంటే ఫోన్ చేయండి సార్. ఏమన్నాను సార్? బొకడా బైబిల్ అని మీరే నిరూపించారు సార్. బొకడా బైబిల్, బాయ్ బాయ్. నేనేమంటా అంటే అమ్మా,
భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇక్కడ పెట్టండి. ఈ ఈ 3 పుస్తకాల కంటే 700 కోట్ల మంది మనుషులే ముఖ్యం. రాధ మనోహర్ దాస్ సంతకం పెడతాడు. ముస్లింలు, క్రైస్తవులు కూడా పెట్టాలి. అవుతా? రామ, కృష్ణ, హరి, గిరి, యేసు, అల్లా అన్నీ 2 అక్షరాల పేర్లు. ఈ పేర్లు కంటే 700 కోట్ల మందే ముఖ్యం. నేను చెప్తున్నా. ఓకే. గ్రంథాల కంటే, అక్షరాల కంటే మనుషులే ముఖ్యం. నేను చెప్తున్నా. వాళ్ళు చెప్పండి. తండ్రి పేరు, తల్లి పేరు చెప్పుకోవడానికి భయపడే అంత దిక్కుమాలిన బతుకు దేనికంటారు? గీతం చూడండి, ఆదోని నుంచి గొర్రె. ఏం పేరు? నరసింహ. ఇప్పుడు ఈ పేరు ఎందుకు పెట్టారు అని అడిగామనుకోండి, ఏం చెప్తాడు? వాళ్ళకి తెలవక. అంటే తెలివైన వాళ్ళు అమ్మనంత తెలివి తక్కువ. నేనైతే, మీరైతే, ఆయనైతే మన పూర్వీకులు గొప్ప అని చెప్పగలంగా? వాళ్ళు చెప్పండి. హలో నరసింహ గారు. దాసు గారు. సార్ బాగున్నారా? బాగున్నా సార్, బాగున్నాము. సార్ నేను ప్రయాణాల్లో ఉన్నాను, అందువలన పాప మీరు ఫోన్ చేస్తున్నారు, నాకు కుదరడం లేదు. సార్ ఏమన్నా చెప్పాలా నాతో? అది ఏదేదో మాట్లాడుతారు మీరు, ఏది లైన్ లేకుండా మాట్లాడుతున్నారు కదా. కాదు సార్, ఏం మాట్లాడినా దానికి రుజువు ఉంది. మీరు ఒకటి చెప్పండి, ఏది లైన్ లేదో. ఇక్కడ ఎల్ఐ లైన్, ఎల్ఐ అని లైన్లో పెడతాను, చెప్పండి. అదే లైన్ లోనే మాట్లాడాలి. ఒకటి చెప్పండి, ఒక్కటి చెప్పండి సార్. ఏదో బుక్, ఆ బుక్, ఈ బుక్, బూజు బుక్, ఆ బుక్ అని మాట్లాడుతున్నారు. కాదు సార్, బైబిల్ పనికిమాలింది అన్న సార్. నేను బైబిల్ పనికిమాలింది అన్నాను, దాని మీద నిలబడతాను. మీరు కావాలితే నా తప్పు అయితే నేను క్షమాపణ చెప్తా. బైబిల్ ఎట్లా తప్పవుతుంది? రైట్. మీరు 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 బైబిల్ పరిశుద్ధం అని నమ్ముతున్నారా? బైబిల్ పరిశుద్ధం అని మీరు నమ్ముతున్నారా? అవును, పరిశుద్ధమైనది గ్రంథం అని నేను నమ్ముతున్నా. రైట్. ఓకే, ఇప్పుడు నేను అది మగోళ్ళే చదవాలా, అందరూ చదవచ్చా? అందరూ చదవచ్చు, భూమి మీద ప్రతి మనిషి చదవచ్చు. లేడీస్, జెంట్స్, చిల్డ్రన్స్ ఏం తేడా లేదుగా? శరీరాలు ఆత్మకి కావు, బాడీ కోటే శరీరం ఉండదు. పురుషు అనే భేదం లేదు. థ్యాంక్ యూ సార్. మీకు చదవచ్చు కదా? అవును. మీకు పెళ్ళి అయిందా సార్? అన్నీ అయింది. మీ భార్యకి చదవచ్చు కదా? చదవచ్చు. మేము ఇప్పుడు స్టూడియోలో ఉన్నాం, మీరేమనుకోకుండా నేను బైబిల్లోంచే వచనాలు పంపిస్తా. మీరు ఒక్క వీడియో మీ భార్యతో చదివించి మాకు మళ్ళీ వెంటనే ఫోన్ చేయండి సార్, వీడియో చేసి. ఓకే, ఇప్పుడే పంపండి. మగోళ్ళు కూడా చదవలేరు, ఆడవాళ్ళు కాదు, మగోళ్ళు కూడా చదవలేరు. మీకు అది పంపిస్తాను. యూ కాంట్. ఇప్పుడు అతను పంపిస్తాను, ఉపన్యాసం ఇస్తాడు.